ఎప్పటి నుంచో ఈ పొత్తు పొడిచిద్ది అని అనుకున్నారు. పొత్తు పొడవకూడదని వైసీపీ అధికార పార్టీ ఆశించింది. కానీ ఆశకి ఆయన విఘాతం కల్పించింది పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే రాజమండ్రిలో మనం చూసాం 55 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, మిగతా కేడర్ కానీ బయటికి రాని పరిస్థితిలో వెంటిలేటర్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక అందించాడు, ఒక స్నేహాస్తం. మరి ఆ దిశగా వీళ్ళు ఉన్నారా అనేది ఒక్కటే ఆలోచన ఇక్కడ. అంటే ఈ యొక్క సీట్లను బట్టి ఈరోజు అర్థమవుతుంది. తగుదనమ్మా ఏంటో ఎందుకు వెళ్ళాడు ఆ రోజు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలోనే మాట్లాడారు. అసలు అవసరం ఏంటి ఆయన్ని జైల్లో పెడితే? ఇంకా అది మైలేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాలి, కానీ ఎందుకు ఆ రకమైన స్టెప్ తీసుకున్నారని కరెక్టే. అంటే చాలామంది మేధావులు ఆమె లామెన్ లా తెలుసున్న వాడిగా, అంటే ఒక నాయకుడిగా ఎదగాలన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పుడు నేను ప్రజల కోసం ఉన్నాను, నేను సచ్యలత అవినీతి లేని రాజకీయం చేద్దామని నేను వస్తున్నాను, నన్ను ఆశీర్వదించనని వెళ్ళొచ్చు ఆ రోజే. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం, వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం సీనియర్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ జడ్జీలు ఒక కమిటీ ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో 33 కేసులతో, దాంట్లో 29 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 10.5 years నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఎక్కడైనా విదేశాలు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అటువంటి మీద 36 కేసులు ఉన్నాయి, 38. 23 కేసులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ క్యాడరే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన ఎందుకు ఆ స్నేహాస్తం అందించాడు అనేది ఇప్పటికీ ప్రశ్నే. వెళ్ళాడు అన్కండిషనల్గా, క్యాడర్ని అడగలేదు, క్యాడర్ అతను చెప్పింది వింటారని భావించారు. అదేవిధంగా ఎన్నది కూడా. ఎందుకంటే అతన్ని ఒక మంచి లగ్జరీస్ జీవితం, రోజుకి సినిమా తీస్తే 2 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం, అది కూడా వదిలిపెట్టి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఎక్కడ ఒక్క చోట గెలవకపోయినా మోదీ గారి మన్నలను పొందుతున్నాడు. మోడీ గారి పక్కనే ఉంచున్నారంటే అతనిలో ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్ ఉందనేది అందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకవైపు బాలకృష్ణ, ఒకవైపు లోకేష్ బయటకు వచ్చిన తర్వాత అన్కండిషనల్గా ఈ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా దీంట్లో ఇరికిచ్చారు. నేనున్నాను ఆ పార్టీకి, అలా యొక్క అనుభవం, నా పోరాట పటిమ కలిసి ముందుకెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించడం నా ధ్యేయమని వచ్చారు. వచ్చిన తర్వాత అది అధపాతాలు ఉన్న టీడీపీని ఒక్కసారిగా తట్టి లేపాడు ఆయన. లేపిన తర్వాత కలిసి వెళ్దాం అనుకున్నారు. క్యాడర్ కూడా ఈనాడు అనుభవం, ఆయన అనుభవం కావాలి, ఈయనకున్న పోరాట పటిమ రెండు కలిస్తే గౌరవప్రదమైన సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. అదే సమయంలో 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు సీఎం ఇవ్వాలని కోరుకున్నారు క్యాడర్. అప్పుడు వరకు బాగానే ఉంది. ఆ తర్వాత పరిణామాలు కిషోర్ గారు మీకు తెలుసు, నాకు తెలుసు. కొన్ని రోజులు అయిన తర్వాత విజయనగరం సభ, ఉవ్వెత్తిన జనం, పవన్ గారు రానన్నా కానీ ఇంటికి పోయి పిలుచుకున్నారు. పిలిచిన తర్వాత పవన్ అన్న నాకు ధైర్యం, అన్కండిషనల్గా నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఒక సోదరుడుగా నాకు భరోసా ఇచ్చాడు, ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదన్న ఆ లోకేష్ గారు ఆ సభ అయిన 2వ రోజే అసలు నో డౌట్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క ఇది అనేది, అలజడి అనేది. ఒక నాయకుడిగా, ఒక పరిపక్వత చెందిన వ్యక్తిగా, 4.5 దశాబ్దాలు ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలి కిషోర్ గారు. 2014లో ఈ అనుభవం ఈ రాష్ట్రానికి కావాలనే కదా ఆ రోజు సాక్రిఫైస్ చేసి ఎక్కడ పోటీ చేయకుండా అన్కండిషనల్గా ఈయన ముఖ్యమంత్రి చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదంటారా? మరి ఆ రోజు ఏదైనా సీట్ అయినా తీసుకున్నాడు ఈయన? లేదు, తీసుకోవాలా. 2019లో ఈ మధ్య విభేదాలు, రాజధాని భూసేకరణ కావచ్చు, ప్యాకేజీకి ఒప్పుకోవటం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇవన్నీ కూడా నచ్చలే ఆయన. వాజ్పేయి లడ్డు ఇవన్నీ కూడా ఇది వల్ల విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే కిషోర్ గారు ఇదే వ్యక్తి దాదాపు 136 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు 61 స్థానాల్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి. కానీ 2 చోట్ల, అక్కడ గాజువాకలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, 2 చోట్ల ఓడించారు ఈయన్ని. ఓడించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పాత్ర ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా లేదా? బలమైన అభ్యర్థిని ఇప్పుడు పులిపర్తి ఆంజనేయులు భీమవరం వెళ్ళి కలిశాడు కదా, ఆయనకు దాదాపు ఓట్లు వచ్చినాయి కదా, 50,000-60,000 ఓట్లు వచ్చినాయి కదా. ఆ రోజు స్నేహాస్తం అందించాడు కదా. నేను ముఖ్యమంత్రి అవడానికి కారణం పవన్ కళ్యాణ్ కదా, ఆయన అసెంబ్లీలో చూడాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నందా? అప్పుడు లేదు కదా. అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు తిరిగి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆర్థికపరమైన విభేదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, ఏరే విధమైన ఆస్తుల తగాదాలు ఏమీ లేవు. బికాజ్ ఆఫ్ 2014లో నన్ను సీఎం కాకుండా చేసింది ఓన్లీ పవన్ కళ్యాణే. ఆ రోజు కలవటం వల్ల నేను సీఎం పదవి కోల్పోయానని చెప్పి అన్నాడు. 16 నెలలు జైలు చూశాడు, నిత్యం ప్రజల్లో ఉన్నాడు, ప్రజల ప్రేమ అభిమానాలు పొందాడు. 151 సీట్లు, 22 మంది ఎంపీలతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు. 20 మంది ఎంపీలండి. ఎవరు ప్రధానమంత్రి అయిన దేశంలో మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారన్న
గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరు మెడలో ఉంచారు, ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నారు? మీరు 22 మంది ఎంపీలు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధానుల గురించి 3 రాజధానులు అన్నారు, ఒకటే లేదు. స్పెషల్ స్టేటస్ అన్నారు, అది లేదు. పోలవరం పూర్తి చేస్తున్నారు, అది పూర్తి చేయాల. విశాఖ స్టీల్ ప్రైవేటు పరం అవుతుంటే చూస్తూ ఊరుకుండిపోయారు. పోర్టులు ప్రైవేటు పరం అవుతుంటే చూస్తూ ఊరుకుండిపోయారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏర్లేకపోతుంది. రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఇన్ని సమస్యలున్న ఈ సమయంలో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గద్దె దించడమే లక్ష్యం. గద్దె దించడం, అవినీతిమైన జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే. అవినీతి ఎక్కడ కనిపించింది అర్థం కాల నాకు. ఇవన్నీ ఇప్పుడు సాధించలేకపోవడం అనేది ఒక ఎత్తు అయితే అవినీతి ఎక్కడ కనిపిస్తోందని అనుకుంటున్నాను. అంటే 2.5 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉన్నది 2019లో. ఇప్పుడు 8.5 లక్షల కోట్లు యాడ్ అయింది. 10.5 లక్షల కోట్లు అప్పుతో అప్పుడు 94 రూపాయలు పెట్రోల్, ఇప్పుడు 109 రూపాయలు పెట్రోల్. కరెక్టే. అప్పుడు 80 రూపాయలు కందిపప్పు, కరెక్ట్. ఇప్పుడు దాదాపు 180 నుంచి అదే 225 రూపాయలు. అదే సమయంలో సో అలా రేట్లు మాత్రం మరి దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు కూడా పెరుగుతాయి కదా. అకార్డింగ్ టు కాగ్ నివేదిక ప్రకారం, పురంధేశ్వరి గారి సెంట్రల్ నివేదిక ప్రకారం సరే లక్షల కోట్లు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందండి, మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు గుజరాత్ తర్వాత 972 కిలోమీటర్లు తీర ప్రాంతం 2014 నుంచి 19 వరకు ఎందుకు తేలా? ఎవరు మీరు కావాలని కోరుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోలేకపోయింది? నేను కావాలని కోరుకు 2018 అంటే 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 4.5 ఆయన కూడా ఏళ్ళు బీజేపీతో కలిసి ఉన్న. ఎస్ కిషోర్ గారు, మీరు చెప్పింది 100% నేను ఏకీవిస్తా. ఈయన రాజధాని 26 గ్రామాలు 32,000 ఎకరాలు సస్యశ్యామలంగా ఈ రాజధాని ప్రపంచం తలమానికంగా నిలిచేది రాజధాని చేస్తానని 4 పంటలు పండే భూమిని తీసుకొచ్చాడు. దాన్ని జనసేన కూడా వ్యతిరేకించింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. అసలు ఇంకా ఎక్కువైనా పర్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. కానీ అసలు రాజధాని లేకుండా చేశాడు, అది వేరే విషయం. ఇక్కడసేపు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటున్నారు. ఇక్కడ జనసేన చేసిందా? కీలక పాత్ర జనసేన చేయగలిగిందా? ఏమంటే అండి కిషోర్ గారు, ఆయన వ్యతిరేకించింది కదా. డెఫినెట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తాత్కాలికమైన భవనాలు అని చెప్పేసి ఎక్కడో జపాన్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి ఇక్కడ ఫోటోలు దిగి పెట్టాడు తప్పితే ఇప్పుడు అన్ని భవనాలు సెక్రటరియట్, అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో నడుస్తున్న భవనాలు శాశ్వతంగా ఉపయోగించుకుంటున్నారు లేదా? తాత్కాలిక భవనాలని చెప్పటం తప్పు. ఆయన 5 సంవత్సరాలు పూర్తిగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోకపోవడం తప్పు. 3 స్పెషల్ స్టేటస్ అనే ఉన్నదాన్ని స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకోవటం ఇంకా తప్పు.